నమస్తే. నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్ హైదరాబాద్. మా బ్రాంచెస్ హైదరాబాద్‌లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి హెల్తీ టీత్, బ్యూటిఫుల్ స్మైల్ కావాలని ఉంటుంది. దానికోసం చాలా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. కానీ ఎక్కడో చిన్న చిన్న ఆహ్, మిస్టేక్స్ వల్ల వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు చేసే మిస్టేక్స్‌లో నేను చాలా కామన్‌గా అబ్జర్వ్ చేసిందేంటంటే బ్రషింగ్ టెక్నిక్‌లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, బ్రషింగ్ టెక్నిక్స్ ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్ ఫాలో అవుతూ ఉంటారు. సో, నేను ఈరోజు ఆ బ్రషింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. అసలు మనం బ్రషింగ్ ఎందుకు చేస్తాం? బ్రషింగ్ మన నోట్లో పట్టిన గార అంటే యాక్చువల్లీ యెల్లోయిష్ వైట్ ఫిల్మ్ లాగా ఫార్మ్ అవుతుంది. బ్రషింగ్ ఈచ్ అంటే 2 కాన్సెక్యూటివ్ బ్రషింగ్స్ మధ్యలో ఆ ఉన్న గ్యాప్‌లో ఏంటంటే యెల్లోయిష్ వైట్ లేయర్ అంటే ప్లాక్ అనేది ఫార్మ్ అవుతుంది. అది బాక్టీరియా, ఫుడ్ డెబ్రీ తోటి ఫార్మ్ అవుతుందనమాట. అది కాకుండా మన నోట్లో చాలా బాక్టీరియా ఉంటుంది. బాక్టీరియా గూడా ఆహ్, ఈ గమ్ లైన్ దగ్గర అంటే ఈ టూత్ గమ్ మధ్యలో జంక్షన్ ఉంది చూడండి. ఆ గమ్ లైన్ దగ్గర పేరుకొని పోయి ఉంటుంది. సో, మనం మెయిన్‌గా బ్రష్ చేసేది ఎందుకంటే ఈ ఈ ప్లాక్‌ని, ఈ బాక్టీరియాని ఏమైనా మిగిలిపోయిన ఫుడ్ పార్టికల్స్‌ని క్లియర్ చేయడానికి బ్రష్ చేస్తాం. ఇలా సైడ్ టు సైడ్ బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే టీత్ అయితే క్లీన్ అయితాయి కానీ గమ్ దగ్గర ఏదైతే బాక్టీరియా ఉంటుందో అది మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఇలా బ్రష్ చేయడం వల్ల కొంచెం ప్రెషర్ ఎక్కువ ఎక్సర్ట్ చేస్తారు. ఎక్సర్ట్ చేసి టీత్‌ని అరగదీస్తారు. ఓకే. ఈ గమ్ టూత్ జంక్షన్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఏరియా అరిగిపోతుంటుంది. ఇనామెల్ అరిగిపోతుంటుంది. దాంతో సెన్సిటివ్ అయితాయి టీత్. ఇది కాకుండా ఇంకో నెక్స్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇట్లా పైకి కిందకి బ్రష్ చేస్తూ ఉంటారు. ఈ పైకి కిందకి బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గమ్ దగ్గర ఏదైతే బాక్టీరియా ఉందో గమ్ లైన్ దగ్గర అది ఇలా బ్రష్ చేసేసరికి ఇంకా మనం దాన్ని గమ్ లోపలికి ప్యాక్ చేస్తున్నామనమాట. జనరల్‌గా ఏంటంటే ఇది టూత్ అనుకోండి. ఇది గమ్ అయితే ఇక్కడ ఒక పాకెట్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఈ గమ్ ఒక పాకెట్ లాగా ఫార్మ్ చేస్తుంది టూత్‌కి. సో, ఇలా బ్రష్ చేసినప్పుడు ఈ బాక్టీరియాని ప్లస్ ప్లాక్‌ని మనము లోపలికి ఇంకా డిపాజిట్ చేస్తున్నాం. అంటే ఇంకా సెక్యూర్ చేస్తున్నామనమాట. సో, అలా కూడా చేయొద్దు. ఇంకో బ్రషింగ్ టెక్నిక్ ఏంటంటే ఏదో ఇట్లా ర్యాండమ్‌గా రోలింగ్ మోషన్‌లో బ్రష్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఏం పెద్ద డిఫరెన్స్ రాదు. సో, ఐడియల్‌గా చూడాలంటే బ్రషింగ్ టెక్నిక్‌లో 45 డిగ్రీస్ బ్రష్ తీసుకుపోయి ఈ గమ్ లైన్ దగ్గర 45 డిగ్రీస్ యాంగులేషన్‌లో పెట్టి ఇలా రోలింగ్ మోషన్ చేసి ఇలా పైకనాలి. ఇది కిందకి చేస్తున్నాం కాబట్టి పైకనాలి. అంటే అవే ఫ్రమ్ ద గమ్స్. ఇట్లా రోలింగ్ మోషన్ చేసి గమ్స్‌కి అవే మూవ్‌మెంట్ చేయాలన్నమాట. అలా ఒక ఎండ్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే లెఫ్ట్. అంటే ఒక సిస్టమాటిక్ పద్ధతిలో వెళ్ళాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇటు సైడ్ స్టార్ట్ చేశారనుకోండి. ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఎండ్ వరకు క్లీన్ చేసేయాలి. యాక్చువల్లీ టీత్‌కి 3 సైడ్స్ ఉంటాయి. ఔటర్ సర్ఫేస్, ఇన్నర్ సర్ఫేస్, గ్రైండింగ్ సర్ఫేస్. సో, ఔటర్ సర్ఫేస్‌ని ఫస్ట్ కవర్ చేసేయండి. ఇట్లా రోల్ చేసి పైకి, ఇట్లా రోల్ చేసి పైకి, ఇలా రోల్ చేసి పైకి. ఇలా ఈ ఎండ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత లోపల సైడ్ వెళ్ళండి. ఓకే. అది కూడా సేమ్ 45 డిగ్రీస్ యాంగులేషన్‌లో పెట్టి ఇలా రోల్ చేసి పైకి, ఇలా రోల్ చేసి పైకి, ఇలా రోల్ చేసి పైకి. ఓకే. ఇది కూడా ఒక ఎండ్ స్టార్ట్ చేస్తే ఇంకో ఎండ్ వరకు కంప్లీట్ చేయండి. తర్వాత గ్రైండింగ్ సర్ఫేస్ మాత్రం ఈ టూ అండ్ ఫ్రో మోషన్‌లో బ్రష్ చేయాలన్నమాట. ఇలా. ఇలా చేసి క్లీన్ అయిపోతుంది. సో, ఒక ఆర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఆర్చ్‌కెళ్ళండి. ఓకే. పైనది ఇప్పుడు కిందది అయిపోయింది కాబట్టి మనం పైకెళ్దాం. పైనది కూడా సేమ్ 45 డిగ్రీస్ యాంగులేషన్‌లో పెట్టి ఇలా రోల్ చేసి పైది కాబట్టి మనం కిందికి అంటున్నాం. అంటే అవే ఫ్రమ్ ద గమ్. సేమ్ ఇలా రోల్ చేసి కిందికి, రోల్ చేసి కిందికి. అలా ఒక ఎండ్ స్టార్ట్ చేస్తే ఇంకో ఎండ్ వరకు. సో, ఔటర్ సర్ఫేస్ తర్వాత ఇన్నర్ సర్ఫేస్ చేస్తారు. ఇన్నర్ సర్ఫేస్ తర్వాత గ్రైండింగ్ సర్ఫేస్. గ్రైండింగ్ సర్ఫేస్ ఎలా చేస్తారు? టూ అండ్ ఫ్రో మోషన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా కామన్‌గా ఈ లాస్ట్ టీత్ అనేవి డీకే అవుతుంటాయి. ఎందుకంటే మనం లాస్ట్ టీత్ అసలు కాన్సంట్రేట్ చేయం కాబట్టి. సో, ఎండ్ నుంచి స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఫ్రంట్ టీత్ బయట సైడ్ బ్రష్ చేస్తారు కానీ లోపల సైడ్ నెగ్లెక్ట్ చేస్తారు. సో, ఫ్రంట్ టీత్ లోపల సైడ్ ఏం చేయాలంటే బ్రష్ ఇలా పెట్టి ఇలా బయటికంటే సరిపోతుంది కిందిది. పైదేం చేస్తారు? ఇలా పెట్టి ఇలా అంటే సరిపోతుంది. ఏ మూవ్‌మెంట్ అయినా జెంటిల్‌గా చేయాలి. ప్రెషర్ పెట్టొద్దు. ఓకే. ఇది బ్రషింగ్ టెక్నిక్. ఇంకోటి మనం బ్రషింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే బ్రష్ టైప్. బ్రషెస్‌లో 3 వెరైటీస్ ఉంటాయి. హార్డ్, మీడియం, సాఫ్ట్. ఓకే. ఎనీ డే సాఫ్ట్ బ్రష్ మాత్రమే వాడాలి. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సాఫ్ట్ బ్రష్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ ఏంటంటే బ్రషింగ్ టైం. కొందరేమో 30 సెకండ్స్‌కే కంప్లీట్ చేసేస్తారు బ్రషింగ్. ఇప్పుడు నేను చెప్పిన స్టైల్‌లో బ్రష్ చేస్తే కనీసం 2 మినిట్స్ పడుతుంది. సో,
30 సెకండ్స్ అస్సలు సరిపోదు. ఇంకొందరైతే నిమిషాల పాటు బ్రష్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంతసేపు బ్రష్ చేస్తున్నారు అంటే, నాకు ఎక్కువసేపు బ్రష్ చేస్తేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది, లేకపోతే ఎక్కువ బ్రష్ చేస్తే టీత్ వైట్‌గా అయితాయి అంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఆహ్, మన ఔటర్ మోస్ట్ కవరింగ్ ఉంటుంది చూడండి, అది ఇనామిల్, అది వైట్ కలర్‌లో ఉంటుంది. అది ఎక్కువ బ్రష్ చేసి అరగదీసామనుకోండి, లోపల ఉన్న డెంటిన్ అంటే సెకండ్ లేయర్ డెంటిన్ ఏంటంటే లైట్ యెల్లో కలర్‌లో ఉంటుంది. అది ఎక్స్‌పోజ్ అయిందనుకోండి, టీత్ యెల్లోగా కనిపిస్తాయి. సో, సాఫ్ట్ బ్రష్ అండ్ బ్రషింగ్ టైమ్ 2 మినిట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, బ్రష్ ట్వైస్ అ డే కానీ 2 మినిట్స్. అదే ఇంకోటి ఆ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే బ్రష్ ట్వైస్ అ డే. మార్నింగ్ ఎంత ఇంపార్టెంటో ఈవినింగ్ కూడా బ్రషింగ్ అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నోట్లో మన సలైవా అనేది ఊరదనమాట, సలైవా ప్రొడ్యూస్ కాదు. సో ఫుడ్ మెటీరియల్స్ ఏమైనా ఉండిపోయాయి అనుకోండి, కొంత మటుకు సలైవా క్లియర్ చేస్తుంది, కొంచెం మిగిలిన అంతా బ్రష్ చేసినప్పుడు క్లియర్ అవుతుంది. ఇప్పుడు నేను బ్రష్ కూడా చేయలేదు అనుకోండి, సలైవా కూడా సరిగ్గా ఊరట్లేదు కాబట్టి ఇక ఫుడ్ మెటీరియల్స్ అలాగే ఉండిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి, జెంటిల్గా బ్రష్ చేయాలి, వేసి రాయొద్దు, జెంటిల్గా బ్రష్ చేయండి. ఇంకోటి, బ్రష్ అనేది కంపల్సరీగా 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సిందే. ఎందుకంటే రోజు 2 సార్లు బ్రష్ చేస్తున్నాం కాబట్టి బ్రష్ బ్రిసిల్స్ వేరౌట్ అవుతాయి. అవి వేరౌట్ అయినాయి అనుకోండి, బ్రష్ చేసి వేస్ట్, అస్సలు ఏం క్లియర్ చేయదు అనమాట. ఇంకోటి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, బ్రష్ని కవర్ లేకుండా ఇలా బాత్రూంలో ఇలా పెట్టేసామనుకోండి, వదిలేసామనుకోండి, ఏమవుతుందంటే మన టాయిలెట్ సీట్ని కవర్ చేయకుండా ఫ్లష్ చేస్తే దాంట్లో ఉండే జర్మ్స్, ఒక రీసెర్చ్ ప్రకారం ఆ జర్మ్స్ అనేది 6 feet వరకు పోతాయంట. సో బ్రష్ కనుక ఇలాగే వదిలేసామనుకోండి, ఆ జర్మ్స్ బ్రష్ని తగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బ్రష్కి ఒక క్యాప్ పెట్టి కానీ, లేకపోతే దీని ఒక క్లాజెట్లో కానీ, లేకపోతే ఒక రూమ్లో కానీ పెట్టడం మాత్రం మరొకండి. సారీ. ఇవి కాకుండా ఫ్లాసింగ్ చేయాలి. ఫ్లాసింగ్ ఎందుకంటే మనం బ్రష్ చేసినప్పుడు ఓన్లీ ఈ సర్ఫేస్ మాత్రం క్లియర్ అవుతుంది, కానీ టీత్ మధ్యలో ఉన్న సర్ఫేస్ అనేది ఫ్లాస్ తోటే క్లియర్ అవుతుంది. ఓకే, ఈ ఇది ఓన్లీ 60% ఆఫ్ ద టూత్ సర్ఫేసే. ఈ టీత్ మధ్యలో ఉన్నది ఏంటంటే 40% ఆక్యుపై చేస్తుంది. మీరు ఓన్లీ బ్రష్ చేసి ఫ్లాసింగ్ చేయలేదనుకోండి అంటే 60% క్లియర్ చేసినట్టు, 40% వదిలేసినట్టే. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ మౌత్ వాషెస్. మనము రోజుకు ఒక 5-6 టైమ్స్ అయితే తింటాం కదా, అపార్ట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో తిన్న ప్రతిసారి బ్రష్ చేసుకోలేం కాబట్టి రిన్స్ చేసుకోవాలి. ఎందుకంటే తిన్న ప్రతిసారి ఎంతో అంత ఫుడ్ మెటీరియల్ మిగిలిపోతుంది. సో బాగా రిన్స్ చేసుకున్నారనుకోండి, బెటర్. ఇది కాకుండా గమ్ పెయింట్. మీకు ఎన్ని ఫార్మసీకి పోయి అడిగితే గమ్ పెయింట్ అని దొరుకుతుంది. అది కొంచెం ఇండెక్స్ ఫింగర్ పైన తీసుకొని ఈ గమ్స్ని మసాజ్ చేస్తే గమ్స్ హెల్త్కి చాలా మంచిది. అంటే గమ్స్ని అడాప్ట్ చేస్తున్నారు అనమాట. ఇలా పెట్టి మీరు ఇలా అన్న చేయొచ్చు, లేకపోతే ఇది చూడండి, ఇట్లా పట్టుకొని ఇట్లా అన్న ప్రెస్ చేయొచ్చు. అంటే టీత్కి ఇట్లా ప్రెస్ చేస్తున్నారు అనమాట, గమ్ని అడాప్ట్ చేస్తున్నారు. దీనికి టైం లేదనుకోండి, టీవీ చూసుకునేటప్పుడు ఇట్లా ఇలా ప్రెస్ చేసినా చాలు, ఇలా ఇట్లా అడాప్ట్ చేయండి, అంతే చాలు. సో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కనుక ఫాలో అయితే, బ్రషింగ్ టెక్నిక్ ఇవన్నీ ఫాలో అయితే మాత్రం మీ హెల్దీ స్మైల్ అనేది మీ సొంతం అవుతుంది. ఇంకొకటి, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కింద ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ లీవ్ అ మెసేజ్. ఇంకోటి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.